పీసీఓడి అనేది ఇవాళ టీనేజీ అమ్మాయిలు మొదలుకొని యుక్త వయసు మహిళల వరకు ఒక పెద్ద సమస్యగా మారింది. అండాశయాల్లో నీటి బుడగల కారణంగా నెలసరిలో చిక్కులు మొదలుకొని బరువు పెరగడం వరకు ఎన్నో రకాల సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. అంతేకాదు పీసీఓడితో బాధపడే మహిళలకు గర్భధారణ అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీఓడి సమస్యను అదుపులో ఉంచుకునేందుకు యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతున్నారు నిపుణులు. యోగాసనాల సాయంతో పీసీఓడి సమస్యని ఎలా అదుపులో ఉంచుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం పీసీఓఎస్ సమస్యలకి యోగా ద్వారా ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ముద్రలు వేయాలి అన్నదాని విషయంగా. ఈ సమస్యని చాలా సులభంగా సునాయాసంగా మీ పిల్లలకి మీరు నివారించవచ్చు. అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలని మనం నేర్చుకోబోతున్నాం. భుజంగాసనం, శశాంకాసనం, వీరభద్రాసనం మరియు యోని ముద్ర. ఇవి చేసి చూద్దాం. పీసీఓఎస్ సమస్యకి ఈ భుజంగాసనం బోర్లా పడుకొని చేసేటటువంటి ఆసనం. ముందుగా దండాసనం మీదుగా ప్రోన్ పోస్చర్కి రావాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు భుజాల కింద బోర్లించి ఉంచాలి. గడ్డం నేలకు తాకించే విధంగా ఉండాలి. ఈ స్థితిలో శ్వాసం తీసుకుంటూ నిదానంగా హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని, చెస్ట్ని లిఫ్ట్ చేయాలి. రేజ్ యువర్ హెడ్, నెక్, చెస్ట్. ఎంత సాధ్యమైతే అంత పైకి చూస్తున్న విధంగా ఉండాలి. ఈ భుజంగాసనం ద్వారా పొట్ట కండరాలకి, ఛాతి కండరాలకి, వెన్ను కండరాలకి చక్కటి వ్యాయామం జరిగి శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో ఈ భుజంగాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. శశాంకాసనం. ఈ శశాంకాసనం ద్వారా కూడా మానసిక ఒత్తిళ్లను తొలగించడంతో పాటుగా పొట్ట కండరాలకి, వెన్ను కండరాలకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. గైనిక్ పార్ట్స్ అన్నిటికి కూడా చక్కటి వ్యాయామం జరుగుతుంది. వీరభద్రాసనం. ఎడమ కాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి కుడి కాళ్ళను స్ట్రైట్గా ఉంచుకొని రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్న విధంగా చేసేటటువంటి ఈ ఆసనాన్ని వీరభద్రాసనం అంటారు. ఈ వీరభద్రాసనంలో షోల్డర్స్ కండరాలకి, మెడ కండరాలకి, థైరాయిడ్ గ్రంథికి, ఛాతి కండరాలకి, పొట్ట కండరాలకి, తొడ కండరాలకి, మరి వెన్నెముకలకి పూర్తిగా వ్యాయామం జరిగి ఆయా భాగాల్ని శక్తివంతంగా తయారు చేసి ఆరోగ్యవంతంగా ఉంచుటలో ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీరభద్రాసనాన్ని రిలీజ్ చేసి సహజ స్థితికి రండి. యోని ముద్ర. సుఖాసనం మీద కానీ, వజ్రాసనం మీద కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు ఈ ముద్రని. రెండు చేతులు జోడించి, రెండు అరచేతులు, చిటికిన వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వేలు ఫోల్డ్ చేసి ఇప్పుడు బొటన వేలు రెండింటిని కూడా వెనక్కి తీసుకెళ్ళినట్లయితే, బొటన వ్రేలను రెండింటినీ వెనక్కి తీసుకెళ్ళినట్లయితే ఏర్పడేటటువంటి ఈ ముద్రనే యోని ముద్ర అంటారు. ఈ ముద్రా భంగిమకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని, షోల్డర్స్ రిలాక్స్గా ఉంచుకొని, వెన్యూ నిటారుగా ఉంచుకొని
గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల్ని, నిష్పత్తిని పాటించి ఈ ముద్ర కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు తొందరగా కనిపిస్తాయి. శరీరంలో కానీ, మొహంలో కానీ, ముద్రలో కానీ ఏ విధమైనటువంటి బిగింపు ఉండకూడదు. గమనమంతా కూడా శ్వాస పైన మాత్రమే ఉంచాలి. ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్ స్లోలీ. ఈ ప్రానిక్ బ్రీతింగ్ చేసినప్పుడు, శ్వాసను నిదానంగా తీసుకున్నప్పుడు ఆరోగ్య శక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాము. శ్వాసను విడిచిపెట్టినప్పుడు రోగశక్తిని బయటికి విడిచిపెట్టేస్తున్నాము అన్న భావనతో చేయాలి. ఇప్పుడు శ్వాసని విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా ముద్రను రిలీజ్ చేసిన తర్వాత చూశారు కదండి, ఈ భుజంగాసనాన్ని, శశాంకాసనాన్ని, వీరభద్రాసనాన్ని మరియు ఈ యోని ముద్రల్ని మీరందరూ కూడా సాధన చేసి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను.